మీరు ఎక్కాల్సిన బస్సు అక్కడ కాదు, ఇక్కడ ఉంది. అవునా? అవునా? ఇక్కడికి కదా వస్తాయి బస్సులు, మరి అక్కడికి వస్తాయి అంటారేంటి? నమ్మాలా వద్దా? అలా అనుకుంటేనే ఏమోలే నిజమే అనుకొని వాళ్ళతో పాటు వెళ్ళింది. అలా వెళ్ళింది. చివరకు ఏమైంది? జస్ట్ వెళ్ళేటప్పుడు అన్ని వస్తువులతో వెళ్ళింది, వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చింది. ఇది తేడా. బెంగళూరులో కేఆర్ మార్కెట్ దగ్గరలో అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఒక మహిళ పట్ల దౌర్జన్యానికి పాల్పడ్డారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 ఏళ్ల మహిళను ఎత్తుకెళ్లి రేప్ చేశారు. అక్కడితో వదిలేయకుండా ఆమె ఫోన్, నగలు, డబ్బును కూడా దోచుకెళ్లారు. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గోడౌన్ స్ట్రీట్ దగ్గరలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాధితురాలు కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు భర్తతో గొడవలు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో ఆ మహిళ యలహంకకు బస్సుల గురించి ఆరా తీస్తుండగా బస్టాప్ వేరే చోట ఉందని చెబుతూ ఇద్దరు వ్యక్తులు ఆమెను వేరే చోటుకి తీసుకెళ్లారు. ఆ తరువాత వారు ఆమెను గోడౌన్ స్ట్రీట్లోని ఏకాంత ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. అక్కడ వారిద్దరూ ఆమెపై దాడి చేసి ఆమె మొబైల్ ఫోన్, నగలు మరియు నగదును అపహరించారు. అప్పుడే ఆమెపై బలాత్కారం కూడా కావించారు. వాళ్ళు వెళ్లిన తరువాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కంప్లైంట్ నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తరువాత మహిళను షెల్టర్ హోంకు తరలించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. నేరానికి ఒక రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం. మీ వైపు నించుని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాటి మహాక్లూస్. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.